నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దివ్యమైన నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ పరిశుద్ధ సముఖములో నీ సంఘంగా కూడుకున్న మేమందరం నీ స్వరం వినటానికి ఎడ కూర్చున్నామయ్యా. నిజంగా మరియ తండ్రి నీ పాదాల యొద్ద కూర్చొని నేర్చుకున్నది అయ్యా. ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కనుక ఆమె యొద్ద నుండి అది ఎవరు తొలగించలేరని ప్రభువా నీ వాక్యం తెట్టగా చెప్తుంది. ఈ భూమి మీద నీ పాదాల కాడ కూర్చొని అయ్యా మరి నేర్చుకున్నట కంటే ఉత్తమమైనది లేదని ప్రభువా నీ వాక్యం తేటగా సెలవిస్తుంది. ఆ ఉత్తమమైన వాక్యోపదేశాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. మేము నీ కొరకు ఎలా బ్రతకాలో మాలో ఉన్న లోపాలు బలహీనతలు వాటన్నిటినీ సరిచేసుకుంటూ అయ్యా నీ ఎదుట మేము నిలబడ్డప్పుడు బలమంచి దాసుడా దాసురాలని నీ నోట మేము వినటానికి ఆ మాట తండ్రి ప్రయాసపడుటకు సహాయం చేయమని, జీవవాక్యం మా మధ్య ప్రవహిస్తున్నప్పుడు తండ్రి నిజంగా వాక్యానికి పరిపూర్ణ విధేయత చూపిస్తూ ఆ వాక్య ప్రమాణానికి మమ్మల్ని మేము అప్పగించుకొని సాగుటకు మీరు సహాయపడమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన వచనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఎన్నో కోణాల్లో నుంచి ప్రభు తన స్వరాన్ని వినిపించటం నేనైతే వ్యక్తిగతంగా ఎంతో అనుభవించాను. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నిజంగా నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా ప్రభువా, కనుక ఆ బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడే మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పటానికి నేను సాహసిస్తున్నాను. కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన మన వాక్య భాగానికి ఒక శీర్షిక లేదా అంశం లేదా టైటిల్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. తెగించుట. నిజంగా ఆయన సన్నిధిలో ఆయన కొరకు జీవిస్తున్న మనందరం, రక్షింపబడి ఆయన రక్తధారలతో కడగబడిన మనందరం, ఆయన పరిశుద్ధ సంఘంగా కూడుకున్న మనందరిలో ప్రభువు కోరుకుంటుంది ఏంటో తెలుసా? తెగించుట. ఈ తెగించటం అనేది కొన్నిసార్లు ప్రభువు కోసం, ప్రభు పని కోసం, నిజంగా ప్రభు సువార్త కోసం, నిజంగా పాపాన్ని అంటే రకరకాల విషయాల్లో మనము తెగించకపోతే క్రీస్తు స్వరూపం, క్రీస్తు స్వారూప్యం, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం కొన్నిసార్లు పరిపూర్ణంగా నెరవేర్చబడకుండానే ఈ లోకాన్ని మనం ముగించాల్సి వస్తుంది. కనుక దేవుడు నిన్నెందుకు ఈ లోకంలో పుట్టించాడో నీకు ఒకటి తెలియాలి. పుట్టించిన దేవుడు నిన్నెందుకు రక్షించాడో నీకు తెలియాలి. రక్షించిన నిన్ను దేవుడు ఈ సంఘంలో ఎందుకు నాటాడో నీకు తెలియాలి. కనుక కొన్నిసార్లు నాటబడిన మనము ఈ సంఘంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో మన సంఘానికి లేదా సంఘానికి క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడు? తలై ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు ఈ శిరస్సై ఉన్న క్రీస్తు యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా మన జీవితాల్లో జరిగించాలి అంటే కొన్నిసార్లు తెగించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కనుక ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఆ ప్రభువు కోసం తెగించే ఆ తెగువ మనలో లేనప్పుడు దేవుని చిత్తాన్ని మన ఎడల పరిపూర్ణంగా నెరవేర్చకుండానే ఈ లోకాన్ని ముగించాల్సిన పరిస్థితులు ఎన్నో వాటిల్తాయి. కనుక దయచేసి నేను చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా మనము కొన్ని విషయాలలో మనం ప్రభు కొరకు తెగించి బ్రతకకపోతే మనము దేవుని దృష్టికి లేదా దేవునికి మనం అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవించడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. దయచేసి ఈ సమయంలో నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు జాగ్రత్తగా చూడండి. తెగించుట, కట్ ఆఫ్. నిజంగా ఇంగ్లీష్లో రాయబడ్డ ఒక మాట ఏంటంటే కట్ ఆఫ్ అనే మాట ఉపయోగించబడింది. దయచేసి నెంబర్ 1 మొట్టమొదటి మాట మీరు రాసుకొని మీ నోట్స్లో జాగ్రత్తగా. శత్రువుతో ప్రాణం తెగించిన దావీదు. దయచేసి మీరందరూ కూడా ఈ మాట నోట్ చేసుకోవాలి.
శత్రువుతో ప్రాణము తెగించిన దావీదు. డేవిడ్ లాస్ట్ ఈజ్ లైఫ్ విత్ ద ఎనిమీ అనే మాట, చక్కని మాట దీనికి ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. కనుక ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన సంఘంగా కూడుకున్న మనందరిలో నిజంగా ఎంతోమంది భక్తులు ప్రభువు కోసం తెగించారండి. కనుక ఈరోజు కూడా మనలో ఉండవలసిన ఒక తీవ్రత ఏంటంటే తెగించే మనస్సు. దావీదు లైఫ్ స్టైల్ను నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వారంలో ఎన్నో అమూల్యమైన సత్యాలు ప్రభువు మాట్లాడటం జరిగింది. కనుక వాటిలో నుంచి ఒక మాట మీ మనసుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. శత్రువుతో ప్రాణము తెగించిన దావీదు. కొన్నిసార్లు అండి మనము శత్రువుని ఓడించాలి అంటే, శత్రువుని మనం ఓడించాలంటే కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? యుద్ధ రంగంలో తెగించాల్సి వస్తుంది. మీరు మిలిటరీ గురించి, మన ఇండియా బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఆ మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఇతర దేశాలలో మన దేశం మీదకి వస్తున్నప్పుడు ఆ శత్రువుతో పోరాటానికి ఆ సైనికులు ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళ ప్రాణాలని తెగిస్తారు. అంటే వారి ప్రాణాన్ని ఎందుకు పణంగా పెడతారంటే తన దేశము సురక్షితంగా ఉండాలని, తన దేశ క్షేమం కొరకు వారి ప్రాణాన్ని అర్పించడానికి కూడా వాళ్ళు ఏం చేయరంటే వెనక తీరు. అలాగే ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం కూడా తెగించకపోతే మన ప్రధాన శత్రువైన సాతానుని ఓడించడానికి కూడా కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది తెలుసా? మనము తెగించాల్సి వస్తుంది. మనము దావీదు లైఫ్ స్టైల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం కాడ నుంచి 19వ అధ్యాయం వరకు క్షుణ్ణంగా ఆయన జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు. ఆ 17వ అధ్యాయంలో గొల్యాతును దావీదు జయించిన, ఆ శత్రువుని జయించిన విధానం నిజంగా అద్భుతం. నిజంగా ఆయన పక్షాన నిలబడి తెగించి ముందుకెళ్ళాడండి. వాస్తవానికి అది సామాన్యమైన విషయం కాదు. రండి ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయండి. దయచేసి ఒక చిన్న ప్రకటన మీరు గమనించాలి. ఒకసారి ఒకళ్ళు రిఫరెన్స్ చదివిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. మరలా వాళ్ళే చదవద్దు. మరలా నేను చెప్తాను, ఒక్కసారే వాళ్ళకి పర్మిషన్. గుర్తుపెట్టుకోండి మాట. రైట్. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుదాం. తన ప్రాణమునకు, ఎవరండి? తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుణ్ణి చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. అక్కడ ఆగండి జాగ్రత్తగా. ఇప్పుడు దావీదు ఆ శత్రువుని ఓడించటానికి లేదా ఆ శత్రు ప్రాణం తీయటానికి దావీదు తెగబడ్డాడా లేదా? వాస్తవానికి యెషయి కుమారులలో లాస్ట్ వాడండి. యెషయి కుమారులలో లాస్ట్ వాడు దావీదు. అందరికంటే చిన్నవాడు దావీదు. అయితే వాస్తవానికి ఆయన వృత్తిరీతిగా ఆయన చేసేది ఏంటంటే గొర్రెలను మేపేవాడు అతను. కనుక గొర్రెలను మేపేవాడు. కనుక దావీదు యొక్క అన్నలంతా కూడా ఎక్కడున్నారో తెలుసా? ఇశ్రాయేలు మిలిటరీలో పనిచేస్తున్నారు వాళ్ళంతా. కనుక ఇశ్రాయేలు సైన్యంలో పనిచేస్తున్నారు. సైన్యంలో పనిచేస్తుంటే వాళ్ళ నాన్నగారు యెషయి పిలిచి, దావీదు పోయి అన్న వాళ్ళకు నువ్వేం చేస్తావో తెలుసా? వాళ్ళు యుద్ధంలో పోరాడుతున్నారు, వాళ్ళ క్యారేజ్ తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు
తండ్రి మాటకు విధేయత చూపించిన దావీదు ఆయన ఏం చేశాడండి, ఫిలిస్తీయులకి అప్పటికి ఇశ్రాయేలుకి బహుయుద్ధం జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఫిలిస్తీన్లో అతి భీకరుడు, అతి భయంకరుడైన మనుష్యుడు గొల్యాత్. గొల్యాతు ఎంత ఎత్తు కలిగిన వాడండి, 6 మూరల జానడు, అంటే మన భాషలో 9 అడుగుల 9 అంగుళాలు, 9 అడుగుల 9 అంగుళాలు కలిగిన శక్తివంతమైన బలమైన దేహదారుఢ్యం కలిగిన వాడు. కనుక అతని పేరు చెబితేనే ఇశ్రాయేలీల వెన్నులో వణుకు పడుతుందండి. ఇప్పుడు చూడండి, అతడు దేశాన్ని నీచంగా మాట్లాడుతున్నాడు, దేశంలో ఉన్న ప్రజల్ని నీచంగా మాట్లాడుతున్నాడు. ఈ లోపల దావీదు వచ్చాడు. ఆ టైంలో వాళ్ళు ఆ ఇశ్రాయేలులో ఆరాధిస్తున్న దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఆయనలో ఏం కలిగింది తెలుసా? ఆత్మ సంబంధమైన పౌరుషం కలిగిందండి. నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఇశ్రాయేలు జాతికి విజయాన్ని ప్రకటించాల, కనుక దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో కథం తొక్కి ఏం చేశాడు తెలుసా? ఇంగ్లీష్ పిక్చర్ దియ్య. కనుక ఏం చేశాడు తెలుసా? ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళటానికి ముందే ఆయన ఉండేది 4 అడుగుల 4.6 అప్పుడు దావీదు హైట్. కనుక ఇంత ఎత్తు కలిగిన వాడు, 9 అడుగుల 9 అంగుళాలు కలిగిన వాడు గొల్యాతు. ఇంత హైట్ కలిగిన ఈ యొక్క గొల్యాతుని ఈ బాలుడైన దావీదు జయించడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఒకసారి 17వ అధ్యాయం కాడికి రండి, తిప్పండి వరకు అట్లా. ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం. మీరు అట్లా పేజీ పక్కకు తిప్పితే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికండి వినపట్ల నాకు, ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు. ఈ భాగాన్ని ఇంకొంచెం మనం లోతుగా వెళ్ళి చూస్తే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికో తెలుసండి. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని ప్రజలకు, ఆ అపవాదిని ఆరాధిస్తున్న ప్రజలకు ఇప్పుడు ఫైటింగ్. ఇంకొంచెం మాటలో చూస్తే ఇప్పుడు దావీదుకు అలాగే గొల్యాతుకు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ మాట ఒక శరీర సంబంధమైన వ్యక్తికి, ఒక ఆత్మ సంబంధమైన మనుష్యునికి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఒక ఆత్మీయునికి, ఒక శరీర సంబంధమైన మనిషికి ఇక్కడ జరుగుతుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆ దేశంలో ఉన్న దేవతలకి, జీవం గల యెహోవాకు మధ్య ఏం జరుగుతుంది తెలుసు? ఇక్కడ యుద్ధం జరుగుతుంది. చూడండి ఒకసారి 43వ వచనం చదువుదాం. 17 ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని ఏం చేశాడండి? ఇప్పుడు ఎవరికో తెలుసండి, జీవం కలిగిన యెహోవాకి. అలాగే ఇటుపక్క అపవాదికి ఇప్పుడు పోరాటం. ఇప్పుడు చూడండి, ఈ పోరాటంలో దావీదు ప్రాణం కూడా పోవచ్చు అండి ఒకవేళ. ఎస్ఆర్నో? ఈ రోజున క్రైస్తవులమైన మనకు, దేవుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలమైన మనకు, దేవుణ్ణి సేవిస్తున్న మనకి కావాల్సింది ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైన విషయాల్లో రోష పౌరుషాలు కాదు, కానీ ఆధ్యాత్మిక సంగతుల విషయంలో దేవుని పక్షమున పోరాడే రోషం కలిగిన, తెగువ కలిగిన దావీదు వంటి భక్తులు దేవునికి కావాలి. ఇప్పుడు అలా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అసలు ఆయన హైట్ ఏంటి? ఓ మాటలో చెప్పాలంటే దావీదుకి కావాల్సిన యుద్ధ సామగ్రిని తెస్తే అసలు ఆయన కనపట్ల. ఏంటి? ఆ డాలు పట్టుకుంటే దాన్ని మొయ్యలేకపోతున్నాడు. ఆ ఛాతికి శిరస్త్రాణం పెడితే దాన్ని ఆ స్థలకే మొత్తం బూడిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇలా ఉన్న అతను అవన్నీ పక్కన బారేసి అక్కడ అంటాడు సౌలు, నువ్వు వాడిని జయించడం చాలా కష్టం అంటే అప్పుడు దావీదు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. నేను అరణ్యంలో నా తండ్రి మందను మేపటానికి వెళ్ళినప్పుడు సింహం ఎదురొచ్చింది. నేను సింహాన్ని ఏం చేశాను తెలుసా? చీల్చి పడేశా. నేను నా తండ్రి మంద అప్పగించినప్పుడు ఆ మందను మేపేటప్పుడు ఏమొచ్చింది తెలుసు? ఎలుగు వంటి ఒకటి వచ్చింది. ఎలుగు వంటి కంటే సింహం కంటే బలాఢ్యుడేమి? నేను దేవుని నామం పేరట నేను వెళ్తున్నాను.
ఇప్పుడు చూడండి, గొల్యాతేమో దేవతల పేరిట వస్తున్నాడు, దావీదేమో జీవంగల యెహోవా నామం పేరిట వెళ్తున్నాడండి. ఈ రోజున ఆయన నామం విషయంలో పౌరుషంగా ప్రభువు కొరకు తెగించేవారు కావాలి. నాకు ఎప్పుడు ఒక మాట నచ్చింది ఏంటో తెలుసా? ఒక దైవజనుడు, ప్రపంచంలో అతి గొప్ప సంఘ కాపరి అయిన పాల్ యాంగిచో గారు ఈ లోకయాత్రను ముగించాడు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? మేము చేస్తున్న ఈ ప్రార్థనను బట్టి ఈ దక్షిణ కొరియా దేశంలో ఉన్న ఆ ఆకాశ మండలం ఉన్న ఆ దురాత్మ సమూహాలన్నీ మా దేశాన్ని ఖాళీ చేసి పక్క దేశాలకు వెళ్ళిపోయినాయి అంటాడండి ఆయన. అంత తీవ్రత మంట. మా దేశాన్ని ఏం చేసింది తెలుసా? అసలు మధ్యాకాశంలోనే సాయతాన్ సైన్య సమూహం అంతా ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది. ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్నదంతా కూడా ఈ ప్రేయర్ చేస్తున్న ఈ దక్షిణ కొరియా దేశం చుట్టూ ఆ పైన ఏమి లేవంట, ఖాళీ చేసేసినాయి అంటండి. అంటే ఎంత తీవ్రంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారండి. మనకు అది వాటి విషయాల్లో రోషం ఉండదు. కానీ ఆయన నాకు కొట్టన్నాడు, మీ అమ్మాయి నట్టంది, మా అత్త నన్ను నిట్టంది, మా కోడలు నన్ను నిట్టంది, ఆ పౌరుషాలు ఏమండి? దేంట్లో ఉండాలి మనకు పౌరుషం? అందుకే దావీదు శత్రువుతో ప్రాణం తెగించిన దావీదు. ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మా, ఈ రోజున ఆ అపవాది వాడి సమయం చాలా కొంచెం అండి. మీకు తెలుస్తలేదో వాడి సమయం ఎంత అనుకుంటున్నారు మీరు? వాడికి అర్థమైపోయింది, నా సమయం చాలా. చూసారు ఇప్పుడు నా మాట? ప్రకటన గ్రంథం చూసారా? ఒకసారి తీయండి. ఎందుకు అనుకోండి, ఈరోజు కుటుంబాలను నాశనం చేస్తుంది వాడు. దేవుని బిడ్డలేమో కుటుంబాలను కడదామనుకుంటుంటే ఆ కుటుంబాలు ఈరోజు ఎందుకు నాశనం అయిపోతున్నాయి తెలుసండి? 12వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ రాబోతుంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పుచున్నాను. అమ్మా దయచేసి చెప్తున్నాడు, వాడి సమయం ఎంత అండి? వాడి సమయం ఎంత? ఈ రోజున ఆత్మీయమైన పోరాటములో నేను నిజంగా చెప్తున్నానండి, ప్రభువు కోసం తెగించే ఆ క్రైస్తవ జీవితం మనలో లేకపోతే ఈ రోజున చాలా క్రైస్తవ కుటుంబాలు కూడా అండి అపవాది చేతుల్లో చిక్కుకుపోయినాయి అండి. సాతానుడు ఎంతోమందిని లీడ్ చేస్తున్నాడండి సంబంధ బాంధవ్యాల విషయంలో. దేవుని సంఘంలో చూడండి, ఒకప్పుడున్న ఏకత్వం, ఒకప్పుడున్న సమాధానం, ఒకప్పుడున్న అన్నీ ఈ రోజునే ఆ సహవాస బంధం ఈ రోజున సంఘాల్లో కనపడుతుందా? ఈ రోజున ఏమవుతుందో తెలుసా? వాటన్నిటినీ దూరం అయిపోతున్నాయి. గల కారణం ఏంటో తెలుసా? ఐక్యంగా ఉన్న సంఘాన్నైనా, ఐక్యంగా ఉన్న కుటుంబాన్నైనా, ఐక్యంగా ఉన్న దేశాన్నైనా, ఐక్యంగా ఉన్న రాష్ట్రాన్నైనా ముక్కలు చేయటం వాడి ప్రధాన కర్తవ్యం. కనుక వాడి సమయం చాలా కొంచెం. అందుకే పౌలు గారు అంటాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. కొన్నిసార్లు అండి ఈ ఆత్మీయ పోరాటంలో అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, తీవ్రం కలిగి దేవుని స్వార్థ చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు నా ప్రాణాన్ని తీయాలని కూడా, ఎన్నోసార్లు అలాంటి సిచ్యువేషన్స్ని కూడా అపవాది ఏం చేస్తాడో తెలుసా? మీ మీద అపవాది దృష్టి పెట్టి దానికంటే కూడా మా మీద పెట్టే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని కొట్టాడనుకో, మీ ఒక్క కుటుంబమే చెదిరిపోయింది. కానీ జయరాజానని కొట్టాడనుకో, చర్చిలో ఉన్న కుటుంబాలన్నీ ముక్కలైపోతాయి ఎక్కడెక్కడ. ఇంకోటి టార్గెట్ ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుంది తెలుసు? అందుకే దేవుని సేవకుని కొరకు కూడా ప్రతిరోజు ప్రార్థించాలి మీరు. ఇది మీ బాధ్యత. ఇది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. అందుకే దయచేసి చెప్తున్నాను, ఆ పోరాటంలో యెహోవా నామం పేరిట వెళ్ళిన దావీదు నిజంగా రాయిని పట్టుకొని ఆ ఒడిసెలో పెట్టి యెహోవా నామం పేరిట కొట్టినప్పుడు అది ఏమైంది తెలుసా? ఆ గొల్యాతు పడిపోవటం, అతని కత్తితో అతను తలకాయ తెగ నరికేయటం మనం చూస్తామండి. ఈ గల కారణం ఏంటంటే, ముందు ఆ తెగించి అడుగు ముందుకేయటంలో ఉంటుందండి అసలు శక్తి. ప్రభు ఒక మాట అన్నాడు, మీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు
స్వార్థ నిమిత్తం దాన్ని పోగొట్టుకున్నాడు వాడు ఏం చేస్తాడు? మరలా దాన్ని ఏం చేస్తాడు? దాన్ని సంపాదించుకుంటాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మీరు మర్చిపోవద్దు. ఇట్స్ సెకండ్ వన్. రెండవ మాట చాలా తీవ్రమైన మాటలు ఇవి. మీరు అంత ఆషామాషిగా తీసుకోవద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోండి ఆ వాక్యం ముందు, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా ఇంకా నాతో మాట్లాడే ఈ లేఖనాల్లో నుంచి అని మీరు ప్రభు స్వరం వినటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. సో సెకండ్ వన్, రెండవ మాట, పాపము ఖండించుటలో ప్రాణము తెగించిన బాప్తిస్మమిచ్చు యోహాను. వాస్తవానికి యోహాన్ అనే పెట్టాం డిస్ప్లేలో. కనుక పాపము ఖండించుటలో ప్రాణము తెగించిన ఎవరండి? బాప్తిజమిచ్చు యోహాన్. ఎవరిని ఖండిస్తున్నాడో తెలుసండి ఆయన? అసలు ఖండిస్తుంది ఎవరినో తెలుసా ఆయన? ఎవరినైనా చెప్పండి. బైబిల్ చదవట్లేదా మీరు? ఎవరండి ఆయన? హేరోదు పాపం చేస్తుంటే ఆ పాపాన్ని ఆయన ఏం చేశాడో తెలుసా? ఖండించాడు. రండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తీయండి. 14 రైట్, ఇంగ్లీష్లో కూడా ఉంది ఆ మాట, చక్కగా రాసుకోండి. జాన్ డైడ్ ఇన్ ద కండెమ్నేషన్ ఆఫ్ సిన్. ఒక మాటలో చెప్పాలి అంటే పాపము ఖండించుటలో ప్రాణము తెగించిన యోహాను. నిజంగా మత్తయి సువార్త 14వ అధ్యాయం. మీ అందరి నోట్స్లో నేను చెక్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఎవరి నోట్స్లో మెసేజ్ మిస్ అయినా అది 14వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో మనం చదువు. జాగ్రత్తగా ఆ మాటలు చూడటానికి ప్రయత్నం చేయండి. ఏలయనగా అమ్మా అబ్బా, ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి ఎక్కడ వేశారండి ఆయన్ని? చెరసాలలో వేయించెను. ఒక మాట చెప్తానండి. అసలు ఒక రాజు పాపం చేస్తుంటే ఆ రాజు నువ్వు చేస్తుంది చాలా ఘోరమైన పాపం అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి? అసలు మామూలు విషయం అనుకుంటున్నారా? ఫిలిపియకు భార్య అసలు హేరోదు ఉంచుకుందంట. ఎంత తీవ్రం తట్టుకోలేకపోయాడంటే అసలు ఈ దేశాన్ని పాలించే రాజే పాపం చేస్తే ఇక దేశం అస్తవ్యస్తంగా ఉంటుందని తెగబడ్డాడండి యోహాను. అసలు అలా తెగబడితే అతని మీదకి ఎంత ఘోరమైన శిక్ష వచ్చింది అనేది కూడా అతనికి తెలుసు ముందుగానే. కానీ అతడు పాపాన్ని సమర్థించాడా? ఫీల్ అవుతాడు అనుకున్నాడా? కొన్నిసార్లు అండి వచ్చే భయంకరమైన ఒక మిస్టేక్, ఒక పొరపాటు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటో తెలుసా? నీ పక్కనోడు పాపం చేస్తుంటే నువ్వు ఖండించడం నీకు చేత కాదండి అసలు. ఎందుకో తెలుసా? వాళ్ళని ఖండించామనుకో వాళ్ళు నాతో మాట్లాడరేమో, నా సంబంధం తెగిపోయిద్దేమో. నిజంగా నీ తోటి వాని యొక్క క్షేమాన్ని కాంక్షించే వాడవైతే, అతడు బాగుండాలని కోరుకునేవాడైతే అతడు చేసిన పాపాన్ని ఖచ్చితంగా నువ్వు ఖండిస్తావు. వ్యభిచారంలో పడిపోయాడండి హేరోదు వ్యభిచారంలో పడిపోతే ఈ భయంకరమైన వ్యభిచారంలో ఉన్న ఈ రాజు ముందుకెళ్ళి దేవుని ప్రవక్తయగు బాప్తిజం ఇచ్చి యోహాను ధైర్యంగా మాట్లాడాడు. అందుకే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అతడు మండుతూ ప్రకాశించున్న దీపమై ఉన్నాడంట యోహాను. ఎంత నిరాడంబరమైన జీవో తెలుసా, వ్యక్తో తెలుసా ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను. కనుక పాపం విషయంలో రాజీ పడటం కానీ పాపాన్ని సమర్థించటం కానీ ఆయన ఒప్పుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి, ఖండించటం ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహానుకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా మీకు? చూడండి ఒకసారి కంటిన్యూషన్ ఏమొచ్చిందండి ఆయనకి. 5వ వచనం చదువు. అతడు ఇతని ఇప్పుడు ఎవరు చేసుకున్నారండి జన్మదినోత్సవం? ఎవరండి?
హేరోదు ఏం చేస్తున్నాడండి ఆయన? జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిమ్మని అడిగాను. ఎంత ఘోరం అండి అసలు అది. పాపాన్ని ఖండిస్తే అండి మనకు సన్మానాలు చేయరండి. పాపాన్ని ఖండిస్తే మనకి సభలు కట్టి మనల్ని గొప్పవారనరండి. కానీ పాపాన్ని ఖండిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఏం మిగిలిందో తెలుసా? ఆయన ఆ పాపాన్ని ఖండించినందుకే నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన తల తెగ నరకబడిందండి. హే ప్రభువా, బాప్తిస్మం ఇచ్చి యోహానికి కూడా తెలుసు నేను పాపాన్ని ఖండిస్తే నేను చచ్చిపోతానని, పాపాన్ని ఖండిస్తే నా మీదకి శిక్ష వస్తుందని కూడా తెలుసు. హేరోదు నన్ను అంత సామాన్యంగా వదిలిపెట్టడని కూడా తెలుసు అండి. ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే సువార్తల్లో నేను మాట్లాడే మాట, దేహమును చంపువానికి మాత్రమే మనం భయపడాలా? దేహమును ఆత్మను కూడా నరకములో పడివేయి శక్తిమంతునికి మనం ఏం చేయాలండి? మనం భయపడాల్సింది ఈ దేహాన్ని చంపే మనిషికి కాదు, కానీ ఈ దేహములో ఉన్న ఆత్మను, ఈ దేహాన్ని కూడా నిత్య నరకానికి అప్పగించే దేవునికే భయపడాలా మనం. నిజంగా ఆ సహోదరి మీద, ఆ సహోదరుడి మీద నాకు ప్రేమ ఉంటే నేను అతన్ని ఖండిస్తా. కానీ అతన్ని నాశనాన్ని కోరుకునేవాడిని అయితే మటుకు, అబ్బా నువ్వు చాలా మంచోడు అన్నా, సిస్టర్ వెరీ వెరీ గుడ్, బ్రదర్ నువ్వు చాలా మంచి అంటా నేను. అలాగే నువ్వు కూడా అండి, దేన్నైనా దేవుడు సహించగలడేమో కానీ పాపాన్ని ప్రభువు సహించలేడండి. ఆయన ప్రభువు సహించలేని దాన్ని నువ్వు ఎట్ట సహిస్తావండి? మనుషులమేనా అసలు మనం? ఎంత ఘోరం అండి అసలు అది. ఈరోజు దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలి తెలుసా? ఖండించాలా. నీ స్నేహితుడు ఎక్కడైనా తప్పు చేస్తున్నాడంటే ఖచ్చితంగా దాన్ని, అతడు నీతో మాట్లాడకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే అతను మేలు, ఇది ఈరోజు అర్థం కాదు తనకి, కొన్ని దినాల తర్వాత నా మేలు కోసమే కదా ఆ బ్రదర్ చెప్పిందని అతను ఆలోచిస్తాడు. ఎందుకంటే అతడు పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఖండించకపోతే అతని పాపాన్ని నువ్వు ప్రోత్సహించిన వ్యక్తి అవుతావండి. దయచేసి నేను చెప్తున్నాను, పాపము ఖండించుటలో ప్రాణం తెగించాడండి బాప్తిజం ఇచ్చి యోహాన్. చాలా అద్భుతమైన విషయం. ఒకసారి చూడండి, కంటిన్యూషన్కి చదువు 8వ వచనం. నాకు ఇప్పించమని అడిగాను, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తం తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి వంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల, పిక్చర్ చూసారండి ఎట్లా వచ్చిందో తలకాయ? ఆ తలకాయ నరికితే అండి, ఆ తలకాయ తీసుకొని అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి ఇమేజిన్ చేయండి, అసలు ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు అతడు మంచి చేసి శ్రమల పాలయ్యాడా, చెడు చేసి శ్రమల పాలయ్యాడండి? నేను అలా చెప్తున్నా, నువ్వు చెడు చేసి కీడు అనుభవించుట కంటే మేలు చేసి కీడు అనుభవించుట మేలు. హల్లెలూయా. యోహాను, నిజమే చెప్తున్నానండి ఈ మాట, దేవుని వాక్యం ఇది. కంటిన్యూషన్ తల్లి చదువు. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. అంత భయంకరమైన విషయం చూడండి.
బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దడు. కనుక ఎంత వేదన, ఎంత బాధ, ఎంత ఇబ్బంది చూడండి ఒకసారి. దేవుని వాక్యం కొరకు నిలబడటం అంటే నిన్ను నువ్వు మాత్రమే రక్షించుకోవటం కాదండి. నోవాహు తనొక్కడే రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు నేను దయచేసి చెప్తున్నాను, నీ సమాజాన్ని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉందనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఇట్స్ థర్డ్ వన్, 3వ మాట. ఒకటి, శత్రువుతో ప్రాణము తెగించిన దావీదు. పాపము ఖండించుటలో ప్రాణము తెగించిన బాప్తిస్మిచ్చి యోహాను. నెంబర్ 3, తన జాతి ప్రజల రక్షణ కొరకు ప్రాణము తెగించిన ఎస్తేరు. వీళ్ళంతా తెగబడ్డోళ్ళండి దేవుని కోసం. అందుకే ఈరోజు మనం ధైర్యంగా ధ్యానం చేస్తాం. అసలు ఆ మాటలు నేను చదువుతుంటే నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను తెలుసా? నేను ఇంకా అంత గొప్ప స్థాయికి వెళ్ళలేదయ్యా, అందుకే నేను దాటి వెళ్ళిపోతున్నాను. ఎన్నో విలువైన ఆత్మీయ సత్యాలు దాంట్లో నుంచి ప్రభు మాట్లాడితే ఇంత డైరీలో రాశాను నేను. కానీ ఇవన్నీ మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు యోగ్యత లేదనే విషయంతో నేను దాటి వెళ్తున్నాను. ఎందుకంటే ఆ భక్తులు కాలి గోటుతో కూడా నేను పనికిరాని ఒక అత్యల్పుణ్ణి, ఇలాంటి భక్తుల గురించి కూడా మాట్లాడటానికి అర్హత లేనివాడిని. నిజంగా అది నేను తలంచానండి. తన జాతి ప్రజల రక్షణ కొరకు ఎస్తేరు తెగబడిందా లేదండి? ఎస్తేర్ డైడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫర్ హర్ పీపుల్. దయచేసి తన జాతి ప్రజల రక్షణ కోసం అండి. ఒకే రోజు యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు హామాను. ఎన్నో కుట్రలు పన్నాడు. రాజుగారి చేత తాకీదుల మీద సంతకాలు చేయించేశాడు. శిక్ష అమలు చేయబడింది. ఉరికొయ్యలన్నీ తయారు చేశారు. ఇప్పుడు మొర్దెకై దగ్గర నుంచి ఒక సంకేతం వచ్చింది ఎస్తేరు కాడికి. గుర్తుపెట్టుకో రాణి, నువ్వు ఒకవేళ ఈరోజు రాణివి ఇందు నిమిత్తమయ్యావేమో నాకు తెలియదు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, యూదులకు సహాయం ఈ దిక్కు నుండి కాదు, మరొక దిక్కు నుండి వస్తుంది. కనుక ఈరోజు నిన్ను ఈ రాని స్థితిలో దేవుడు నిలబెట్టింది. ఈరోజు ఈ ప్రజలకి శిక్ష వస్తుందని తెలిసి ఆ శిక్షలో నుంచి దేవుడు విమోచించడానికి దేవుడు ఈ సిచ్యువేషన్ నిన్ను క్రియేట్ చేసి నిన్ను ఇక్కడ నిలబెట్టాడేమో. జాగ్రత్త. అసలు ఆ యూదుడైన మొర్దెకై మాట్లాడిన మాటలు ఎట్టుందంటే, అసలు యూదులకు సహాయం ఈ దిక్కు నుండి కాకపోతే మరొక దిక్కు నుంచి వస్తున్నాడండి. నేను ఇలా చెప్తున్నాను, ప్రభువు సహాయం అండి. ఈరోజు నువ్వు చేసినా చేయకపోయినా ప్రభువుకి సహాయం ఇంకొక వైపు నుంచి. నువ్వు ఉపయోగపడపోయినా దేవుడు ఇంకొక వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. అందుకే నేను దయచేసి చెప్తాను. ఒకసారి రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అక్కడికి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి మీరు తీయండి. ఈ ఎస్తేరు జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను బైబిల్ క్లాసులో కూడా ఎంతో చెల్లించిపోయాను. అసలు ఆ ఎస్తేరు గ్రంథాన్ని స్టడీ చేసేటప్పుడు మామూలు పరిస్థితి కాదు. 14 నుంచి కొన్ని మాటలు మనం చదువు. గట్టిగా చదవమ్మా. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు ఏమవుతారో తెలుసా? నశించిపోతారు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని. ఇట్లా చూడండి, ఒక్కోసారి అండి దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలాల్లో ఎందుకు నిలబెడతారు తెలుసండి? ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసండి? ఉన్నతమైన పరిచయస్తులు మనకి ఎందుకు ఇస్తాడో తెలుసండి? అన్ని అవసరాలు తీర్చుకోవటం కోసమే కాదండి. ప్రభు పని కోసం కూడా ఉపయోగపడితే వాటిని ఉపయోగించాలా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ కంటిన్యూషన్లో ఆ మాట చూడండి ఎంత శక్తివంతంగా ఉందంటే, ఎస్తేరు మాట్లాడితే 15వ వచనం నుంచి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా వర్తమానం పంపించింది ఆమె కాడికి. నీవు పోయి షుషాను కోటనందు కనబడు యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేనును
నా పనికత్తెలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించదు. నేను నశించిన, ఒక మాటలో చెప్పాలంటే నేను చచ్చిపోయినా, నేను చచ్చిపోతా. కానీ యూదులందరూ బ్రతకాలంటే ఇప్పుడు ఏం తెలుసా, ఆ అహష్వేరోషు ఎక్కడున్నాడంటే ఒక మీటింగ్లో ఉన్నాడు. ఆ టైంలో రాణి అయినా ఎస్తేరు కాదు కదా, ఎవ్వరు కూడా ఆయన కాడికి వెళ్ళి మాట్లాడటానికి ధైర్యం చేయకూడదు. ఒకవేళ అలా చేశారా వాళ్ళని చెరసాలకు అప్పగించి డైరెక్ట్గా మరణశిక్ష వాళ్ళ మీదకి. అది ఎస్తేరుకు తెలుసు. కనుక నేను ఇప్పుడు వెళ్ళి రాజుతో ఈ విషయాన్ని సంభాషించాలి అంటే, నేను రాజుగారితో ఈ విషయం మాట్లాడాలంటే కుట్ర జరుగుతుంది. యూదులందరినీ చంపడానికి నయమాను ఒక కుట్ర పన్నాడు, ఒక కుయుక్తి ఆలోచన చేత సంతకం పెట్టించాడు. దానికి రిటర్న్ తాకీదుల మీద నేను మరలా సంతకం చేయించడానికి నేను రాజు దగ్గరికి వెళ్తాను, ఆయన సముఖంలోకి. కానీ మీరు నా కోసం ఏం చేయండి, ప్రార్థన చేయండి. కొన్నిసార్లు అండి, పని చేయటం ఎంత ముఖ్యమో పని వెనకాల ప్రార్థన చేయటం అంతకంటే ఎక్కువ ముఖ్యమండి. ఇప్పుడు దావీదు లైఫ్ స్టైల్ ఒక మాట ఏం కనపడిద్దంటే, యుద్ధములో పోరాడుతున్న వ్యక్తికి ఎంత విజయమో యుద్ధం వెనకాల ఆయుధాల దగ్గర కాపాడుతూ వారికి ఆహారాన్ని సిద్ధపరిచేవాడికి కూడా అంత దీవెన ఉంటుందంట. ఒక విషయం నేను నిజంగా మీతో మాట్లాడాలంటే దేవుని వాక్యంలో నుంచి నేను చెప్తున్నాను. ఈ ఫుల్పిట్ మీద ఆయా రకాలుగా స్వార్థ ప్రకటిస్తున్న నాకెంత ఉందో అంతకంటే ఎక్కువ దీవెన ఎవరికి ఉంటుందో తెలుసండి, దాని వెనకాల కన్నీరు గార్చే బిడ్డలకు ఉంటుందండి, సంఘక్షేమం కోసం. ఆధ్యాత్మిక విధానంలో ఎదగటం కొరకు కన్నీరు కార్చే వారికి కూడా అంతే దీవెన ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నాను, తన ప్రాణాన్ని తెగించి ఎస్తేరు రాజు సముఖంలోకి వెళ్తే ఇలా ప్రార్థన ఏమైనా వ్యర్థంగా పోయిద్దండి. మనం చేసే ఏ నిర్ణయాలైనా వేస్ట్ అయిపోతాయేమో, కానీ నేను చెప్తున్నాను, మన జీవితంలో చేసే ఏ కన్నీటి చుక్క వేస్ట్ కాదండి. ప్రస్తుతం ఒక్కోసారి కొన్నిసార్లు మన కన్నుల ముందు దాని రిజల్ట్ కనపడవచ్చు, కొన్నిసార్లు కనపడకపోవచ్చు. మనం చచ్చిపోయినా కానీ మనం చేసిన ప్రార్థన చచ్చిపోదండి, దాంట్లో జీవం ఉంటుంది. కనుక ఎస్తేరు కొరకు అందరూ ప్రార్థన చేశారండి. ఎస్తేరు ప్రార్థన చేసింది, తన పనికెత్తలను కూడా ప్రార్థన పరులుగా చేసి ప్రార్థనలో గడిపిన తర్వాత 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు సముఖానికి వెళ్ళి నిలబడింది. అయ్యా, ఇది అన్యాయంగా జరిగిన విషయం మీకు తెలియదు, కుట్ర జరిగిందని. అసలు చూడటంతోనే ఆ రాణిని చూడంగానే కోపంతో మండిపోవాల్సిన అహష్వేరోషు, ఏం కావాలి నీకు? ఆమె దీనంగా ఉంటే, నా రాజ్యంలో సగభాగం నీకు కావాలంటే అదేం కాదు, నేను విందు ఏర్పాటు చేస్తున్నా, దానికి రాండి సాయంత్రం పూట. ఆ విందుకు వచ్చినప్పుడు అంత విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇంత మోసగాడా, మరలా తాకీదుల మీద ఎస్తేరమ్మ సంతకం చేయించి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా తెల్లారితే ఉరి శిక్ష అందరికీ. కానీ ఆ గుర్రాల మీద వెళ్ళిపోయి ఆ తాకీదులు మళ్ళా రిటర్న్ వచ్చినాయని ఆమె ఒక్క సెకండు వాళ్ళని పంపించడం లేట్ చేసినా లేక ఆ తాకీదులు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసండి, చచ్చిపోతాయి. నేను ఈ సమయంలో చెబుతున్నానండి, కొన్నిసార్లు మన జాతి ప్రజల కొరకు, ఈరోజు నీ జాతిలో మీ గ్రామంలో వాళ్ళు ఎంతమంది మందిరంలో ఉన్నారండి? నువ్వు ఒక్కడే వస్తున్నావు చర్చికి. నేను ఇలా చెప్తున్నానండి, మీ అమ్మా నాన్న పరిస్థితి ఎప్పుడన్నా మీరు ఆలోచించారు అసలు? ఎందుకండి ఆమెకు అసలు, ఆమె సేఫ్ సైడ్లో ఉంది కదా, అసలు ఎందుకు తన ప్రాణాన్ని తెగించి ఎందుకు పోయింది అక్కడికి? రాజు సముఖంలో పోయి ఎందుకు మాట్లాడి రిక్వెస్ట్ చేసి గోజాడాల్సిన పరిస్థితి ఎందుకు తెలుసా? మరి నువ్వేమో పరలోకానికి వెళ్ళాలా, మీ ఇంట్లో వాళ్ళ నరకానికి వెళ్ళాలా? నువ్వేమో ఈ శ్రేష్టమైన ఉపదేశం వింటున్నావు, నువ్వు శ్రేష్టమైన వాక్యాలు నేర్చుకుంటున్నావు, నువ్వు శ్రేష్టంగా ఆత్మీయతలు ఎదుగుతున్నావు, మరి నీ తోటి సంగతి ఏంటి? నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట. పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను కొంతమందినైనా నా రక్త సంబంధికులను సంపాదించుకోవాలని వాళ్ళకి రోషాన్ని పుట్టిస్తున్నాను అంటాడు ఆయన. ఏమి మంటండి ప్రజలకి, అసలు ఏమి తెగువండి. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, దేవుడిచ్చిన మాటలు ఇవి.
తన జాతి ప్రజల కోసం తన ప్రాణాన్ని తెగించిందండి ఎస్తేరు. ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావా? నీ ప్రజల రక్షణ కొరకు, నీ కుటుంబస్తుల రక్షణ కొరకు, వారి ఆధ్యాత్మిక జీవిత క్షేమం కోసం ఎప్పుడైనా నువ్వు తెగబడ్డావా? నేను ఇలా చెప్తున్నాను, నువ్వు తెగబడ్డప్పుడు, ప్రభు కోసం నిలబడ్డప్పుడు ప్రభు నిన్ను ఆదుకుంటాడండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా మేలుతో. కనుక ఆ ఎస్తేరమ్మలో ఉన్న ఆ తెగింపు ఈరోజు మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డకుంటే మన ఆయా జాతులమైన మనందరి కుటుంబాలు కూడా ఏమవుతుందో తెలుసా? ఆ జాతుల ప్రజలమైన మనందరం ఏమవుతాం తెలుసా? రక్షణలోకి వస్తామండి. నిజంగా నిత్య జీవంలోకి మనం అర్హులమవుతాం. పరలోక నిత్య స్వాస్యానికి యోగ్యులమవుతామండి. కనుక ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నెంబర్ 4, 4వ మాట. సువార్త నిమిత్తం ప్రాణము తెగించిన పౌలు. సువార్త నిమిత్తం ప్రాణము తెగించిన పౌలు. దేని కొరకు ఆయన ప్రాణం తెగించాడండి? ఏమో ఆయనకు ఆస్తులు కావాలనా, పేరు ప్రఖ్యాతులు కావాలనా, సీటు కావాలనా, దేనికోసం తెగబడ్డాడండి పౌలు గారు? అసలు పౌలు గారు అంటాడు, రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? చూడండి ఒకసారి. దానికంటే కూడా ఒక మాట ఇంగ్లీష్లో కూడా రాసుకున్నాను. పాల్ డైడ్ ఆఫ్ ద గాస్పెల్. కనుక దేవుని పరిశుద్ధ సముఖంలో సువార్త ప్రకటన నిమిత్తం తన ప్రాణాన్ని తెగించిన పౌలు గారు లాంటి వాళ్ళు ఈ రోజున దేశానికి కావాలండి. మన దేశం ఎలా రక్షణ పొందింది తెలుసండి? మన ప్రాంతాలు ఎలా రక్షింపబడతాయండి? నీ మారు మనసు లేని వాడు 24 గంటలు నీ చుట్టే తిరుగుతున్నాడు. వాడికి ఒక్కసారి కూడా నీ జీవితంలో స్వార్థ చెప్పండి వాడు ఎలా రక్షణ పొందాలండి? కనుక కొన్నిసార్లు అతనితో మనం స్వార్థ మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా క్రియేట్ అవ్వచ్చు. కానీ మరలా చెప్తున్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు మరలా సమాధానపరుస్తాడండి దేవుడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను. మన స్నేహితులు కొన్నిసార్లు ఎవరైనా సరే బండి మీద, నేను కూడా అప్పుడప్పుడు ఆదమరిసి కొంచెం మతిమరుపు ఎక్కువ, ఈ బండికి స్టాండ్ తీసుకోకుండా బర్రన పోతూ ఉంటా. హడావిడి ఒక్కోసారి ఈ బండికి స్టాండ్ తీసుకోకుండా పోతున్నప్పుడు ఆటోలో పోయే వాళ్ళు బండి మీద బర్నా స్టాండ్ తీసుకున్నా అంటారు. ఏమండి, నాకేమైనా సొట్టమవుతాడు ఆ వ్యక్తి? ఎందుకు చెబుతున్నాడండి అతను నాకు అడిగి వచ్చి? అతడేమన్నా రక్త సంబంధిక? ఎందుకంటే అది తీసుకోకపోతే నేను కింద పడటం ఆ వ్యక్తికి ఇష్టం లేదు. ఒక బయటోడికే నేను కింద పడతానని ఇంత భయము బాధ్యతతో మాట్లాడుతుంటే నేను ఇలా చెప్తున్నాను, ఒక వ్యక్తి రక్షణ కోసం నువ్వు బాధ్యతతో మాట్లాడొద్దండి. కానీ ఇది ప్రకటించడానికి మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? తెగింపు కావాలి మనిషికి, గట్స్ కావాలంటాను నేనైతే. దేనికోసం? సువార్త ప్రకటించడం కోసం. రోమపత్రిక 1వ అధ్యాయం ఒకసారి, రోమ్ చాప్టర్ 14. కొత్తలు చదవండి. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రువలస్తుడను. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు నేను ఎలా ఉన్నాను అంటున్నాడండి ఆయన. సిద్ధముగా ఉన్నాను. ఎందుకు సిద్ధంగా ఉన్నానంటే 16వ వచనంలో చెప్తాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు. మనిషికి దేని విషయంలో సిగ్గుపడకూడదండి? అంటే సిగ్గు ఉండదు మనిషికి సువార్త చెప్పాలంటే. ధైర్యంగా ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రాలేడండి మనిషి, కవర్ తీసేసి చర్చికి. ధైర్యం. కనుక అతడు నేను సువార్తను గురించి సిగ్గుపడువాడని కాదు. నేను అనుకోండి కొన్నిసార్లు అండి, హిందూస్ చూస్తుంటారు మీరు, వాళ్ళ భక్తిని నేను చాలా అభినందిస్తూ ఉంటాను. నేను చాలాసార్లు హిందూస్ చేసే భక్తిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటాను చాలాసార్లు. ఎందుకో తెలుసా?
వాళ్ళు కొంతమంది చూడండి, మన శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడికి వెళ్ళాలంటే వాళ్ళు కాళ్ళకు చెప్పులు తీసేస్తారు, పైన సొక్కా తీసేస్తారు, పైన ఒక మూట పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత వెళ్తారు అంటే బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారు వాళ్ళు. ఒక బ్రదర్ నేను చూస్తున్నాను మన శ్రీశైలం వెళ్ళేటప్పుడు, వాడ సున్నిపెంట, అసలు కాళ్ళకు చెప్పులు లేవు, నడుస్తుంటే బొబ్బలు గారి ఒక అబ్బాయికి అయితే రక్తం కారుతుందండి. అసలు అయినా తీవ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫట్టుమని పావు గంట సేపు మోకరిస్తే నాకు నొప్పులు అన్నా, అందుకని ఏకసదరంగాతో భాష పట్ల ఏంటండి అసలు మన భక్తి, మన తీవ్రత, మన మంట, మన వేదన, మన తెగింపు ఎక్కడండి అసలు? అంటే వాళ్ళు ఏమని అనుకుంటారా? వాళ్ళతో పాటు లేడీస్ కూడా అండి పోయేది అసలు. మరి వాళ్ళకే అంత తీవ్రత ఉంటే మరి జీవ ప్రదాత అయిన, నిత్య జీవానికి కారణమైన, ఈ సమస్త భూమి ఆకాశాలకి ఉనికి మూలమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన గురించి ప్రకటించడానికి ఏం కావాలండి అసలు మనిషికి? వాడేమన్నా అనుకుంటే అనుకోని, కానీ మనకు అతనికి హెల్ప్ చేసిన వాళ్ళం మనం అతనికి సువార్త చెప్తే మనం ఏం చేసినట్టు తెలుసా? అతడు మనతో పలకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇంకోసారి అతడు బ్రతుకుతాడు చచ్చిపోతాడో తెలియదండి. అసలు రేపు అనేది వాడి జీవితంలో ఉంటుందో లేదో. నేను 2 సిచ్యువేషన్లు ఈ భాగంలో నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీ అందరికి కూడా తెలుసు, చరిత్రలో ఒకసారి 2 సార్లు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసినట్టు నాకు గుర్తుంది. అది 1912వ సంవత్సరం అట్లాంటిక్ మహాసముద్రంలో గొప్ప ఓడ ప్రయాణం ప్రారంభించింది. ఆ ఓడను తయారు చేసిన వాడు సుదీర్ఘ అనుభవం కలిగిన వాడు. అప్పట్లోనే 200 కోట్లతో నిర్మించిన, ఒక లగ్జరీతో, సకల సౌఖ్యాలతో నిర్మించబడిన, ఒక ఆశ్చర్యకరమైన, ఆహ్లాదకరమైన 5 స్టార్ హోటల్ను తలపించే, ఒక సుందరమైన భవనాన్ని తలపించే ఒక అద్భుతమైన నావను నిర్మాణం చేయటం మనం చూస్తాం. ఆ ఓడను నడుపుతున్న వ్యక్తి సుదీర్ఘ అనుభవం కలిగిన వాడు. అయితే ఆ రాత్రి ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి వెళ్తున్న ఆ షిప్పు 2222 సీట్లు కలిగిన ఆ షిప్పు, నిజంగా ఆ షిప్పులో ఎక్కటానికంట ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు పోటాపోటీ పడ్డారంటండి. నాకు అవకాశం కావాలి, నాకు టికెట్ కావాలండి. పోటీ పడ్డారు. ప్రపంచంలో గొప్ప గొప్ప కుబేరులంతా ఓడెక్కారు. అట్లాంటిక్ మహాసముద్రంలో అర్ధరాత్రి వేళ బయలుదేరిన నావ చాలా సుదీర ప్రాంతాలు దాటుకొని వెళ్తున్నప్పుడు అది ఐస్ కొండలు ఎదురొచ్చినాయి. డీబర్గ్ వచ్చినప్పుడు బయట నుంచి సంకేతాలు వస్తున్నాయి, సిగ్నల్స్ వస్తున్నాయి, మీ వైపు ప్రమాదం పొంచి ఉంది, దాన్ని పక్కకు తిప్పండి. ఆండ్రూ దాన్ని తయారు చేస్తున్న నడుపుతున్న వ్యక్తి కంటే, దీన్ని ఐసు కొండలు కూడా ఏం చేయాలో దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయే శక్తి సామర్థ్యంతో, ఆ మెటీరియల్తో దీన్ని తయారు చేయడం జరిగిద్దని వచ్చిన హెచ్చరికను నెగ్లెక్ట్ చేసి వెళ్ళటం మనం చూస్తాం. ఆ వెళ్ళిని గుద్దటానికండి ఇంకా అక్కడే ఓడ ఆగిపోవటం, దానికి రంధ్రం పడిపోవటం, నీళ్లు పైకి రావటం, అది నడిమికి ఇరిగిపోవటం. వాస్తవానికి 2222 సీట్లు కలిగి ఉంటే ఆ నావ 2222 సేఫ్టీ జాకెట్లు ఉండాలి దాంట్లో. ఎందుకంటే ప్రమాదశత్తు ఏదన్నా అయితే దాంట్లో దూకితే ఈత కొట్టుకుంటూ పైకి తేలుతూ ఉంటారు. ఆ సేఫ్టీ జాకెట్ వేసుకున్నప్పుడు అది ఎయిర్ బబుల్ పైకి తేలాడుతూ ఉంటారు. కనుక వాళ్ళు ఏం చేశారు, కొన్ని మాత్రమే దాంట్లో పెట్టుకున్నారు. ఆ కొన్ని దొరికిన వాళ్ళందరండి ఆ సేఫ్టీ జాకెట్లు వేసుకున్నారు. దొరకని వాళ్ళు అక్కడికి వాళ్ళందరూ కూడా ఆ రాత్రి ప్రపంచంలో గొప్ప గొప్ప కుబేరులందరూ కూడా వాళ్ళ జీవితంలో రేపు అనే రోజు ఉందనుకున్నారండి. ఆ వాడెక్కేటప్పుడు ఎస్ఆర్నా నా జీవితంలో ఇంకొక రోజు ఉందనుకున్నారండి. నా జీవితంలో మరొక గడి ఉందనుకున్నారు. నేను ఇక్కడి నుంచి అమెరికా దేశంలో అడుగు పెడతామనే విశ్వాసంతో అందరూ ఎక్కారండి. కానీ వాళ్ళందరికీ తెలియంది, దేవుడికి ఒక్కడికి తెలిసింది ఏంటో తెలుసా, వీళ్ళలో చాలామంది జీవితాలు ఈ రాత్రే జల సమాధి కాబోతున్నాయని. కనుక మన జీవితంలో ఇంకొక డే ఉందో లేదో మనకు తెలియదు. నీతోటి తిరుగుతున్న స్నేహితుడు రేపు ఉంటాడో లేదో తెలియదు. కనుక అందరూ మునిగిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు అక్కడికక్కడే కొట్టుకొని మునిగి వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోతున్నారు. ఈ సేఫ్టీ జాకెట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్గా ఉన్నారు. వాళ్ళల్లో ఒక ధనవంతుడు అంత బంగారం, విపరీతమైన ఉంగరాలు,
బాగా డైమండ్స్ అయిన పట్టుకున్న అతను మునిగిపోతూ ఉండంటే అతను బాగా తచ్చట్లాడుతాడంట చెక్క ముక్కను పట్టుకొని. అతని కాడికి ఒక బిలీవర్ అయిన ఒక యవనస్తుడు అక్కడికి వెళ్ళి ఈ మాట ఇలా చెప్పాడంట, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా అని అడిగాడంట ఇతను. అంటే అన్నాడంట, నేను యేసు ప్రభుని ఎప్పుడు వినలేదు, నేను నమ్ముకోలేదు అన్నాడంట. ఇతను ఏమన్నాడు తెలుసా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటావా, నా సేఫ్టీ జాకెట్ నీకు ఇస్తాను అన్నాడంట. నీ సేఫ్టీ జాకెట్ నాకు ఇస్తావా? నేను నిజమే చెబుతున్నాను, నువ్వు చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్తావు, నేను చచ్చిపోతే నిత్యత్వంలోకి అడుగు పెడతాను. ఎందుకంటే ఆయన నేను సొంత రక్షకునికి అంగీకరించాను అని 2 నిమిషాలు అంటే అట్లా సువార్త చెప్పాడంట. నేను అయితే ఆ దేవుణ్ణి నమ్ముకుంటాను అన్నప్పుడు వెంటనే అండి ఆ సేఫ్టీ జాకెట్ వేసి తనకు తొడిగి తన కళ్ళ ముందే ఆ నీళ్ళల్లో మునిగి చచ్చిపోయాడంటండి. అతను తన రక్షణ కోసం తన ప్రాణాన్ని తెగించాడు లేదు అతను. ఏంటనుకుంటున్నారండి క్రైస్తవ్యం అంటే? మీరొక్కళ్ళే సేఫ్ సైడ్ ఉంటాం అనుకుంటున్నారా క్రైస్తవులుగా? మీరొక్కళ్ళు దేవుడి మందిరంలో ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా? మీరొక్కళ్ళు రక్షణ పొందితే చాలనుకుంటున్నారా? మీరొక్కళ్ళు ఆత్మీయంగా దిగితే బాగుండు అనుకుంటున్నారా? మరి నీ తోటోడి పరిస్థితి ఏంటండి? నేను అనుకున్నాను అతను బయటకు వచ్చిన తర్వాత బ్రతికాడు. అతడు బయటకు వచ్చిన తర్వాత ఒక గొప్ప దైవజనుడయ్యాడండి. కొన్ని వేల ఆత్మలు ప్రభువు కోసం సంపాదించిన వీరాతి వీరుడైన స్వార్థికుడయ్యాడండి. హల్లెలూయా! ఆ స్వార్థ ప్రకటిస్తున్న ఆ వ్యక్తి తన ప్రాణాన్ని ముగించాడండి. నేను నిజం చెప్తున్నాను, మీరు నీళ్ళ మీద ఆహారం వేయడి, అది చాలా దినాల తర్వాత వచ్చి చూడండి, మీకేమైతే తెలుసా, అది కనపడిద్ది. ప్రాణం తెగించాలండి కొన్నిసార్లు ప్రభు కోసం. ఈ మధ్యకాలంలో నేను విన్న ఒక యథార్థమైన సంఘటన బీహార్ ఒరిస్సాకి దగ్గరలో జరిగిన, ఒరిస్సాకి దగ్గరలో అనుకుంటా. ఆ సిచ్యువేషన్ అంతా భయభ్రాంతులకు గురి చేసిందంటే, ఆ సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతం నుంచి వాళ్ళు అక్కడ మిషనరీలుగా వెళ్ళారు. ఆ ప్రాంతానికి మిషనరీలుగా వెళ్తే వాళ్ళిద్దరిని కూడా ఏం చేశారో తెలుసండి, ఆ భార్యాభర్తలని భయంకరంగా 1 సంవత్సరం నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళని భయంకరంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళిద్దరిని చెట్టుకు కట్టేశారండి. వాళ్ళిద్దరిని చెట్టుకు కట్టేస్తే ఆ పాస్ట్రమ్మను కూడా చెట్టుకు కట్టేశారంట. మత ఛాందస్సులు కట్టేసి సమాజం అంతటి ముందు పాస్ట్రమ్మ గారి బట్టలు మొత్తం ఉప్పదీశారంటండి. ఉప్పదీసి ఫోటోలు తీసి నానా రకంగా గందరగోళం చేసేసి ఆమెని ఛీ అని తిట్టి ఆమెను విడిచిపెట్టేశారంటండి. విడిచిపెట్టేసిన తర్వాత ఆ సహోదరి మరలా సాయంత్రానికి మరలా ఇంటికి వెళ్ళిపోయింది, స్నానం చేసింది, మళ్ళా బట్టలు కట్టుకుంది, మరలా బైబిల్ చేతితో పట్టుకుని స్వార్థకి వెళ్ళిపోయిందంటండి. హే ప్రభువా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా దేశంలో, మా దేశంలో? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నేను చెప్పమంటారా, వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టిన వాళ్ళందరూ కూడా అండి ఈ రోజున వాళ్ళు కూర్చున్న చర్చిలో వాళ్ళు కూడా కూర్చుని ఆరాధిస్తున్నారంటండి ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ప్రభువు కోసం కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలు పోవచ్చు. అది ఎందుకంటే అత్యవసరమైంది. ఉపదేశం అనేది అవసరమైందండి, కానీ సువార్త అనేది అత్యవసరమైంది. దీన్ని ప్రకటించకపోతే చాలా నష్టం జరిగింది. పౌలు గారికి కైసరుకు సువార్త చెప్తే తను చంపేస్తానని తనకు తెలియదండి. కానీ తన కంకణం కట్టుకున్నాడు, నేను చెప్పకపోతే ఎవరు చెబుతారని తనంతట తానే అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోతే అతను ఉరిశిక్ష చేయడానికి ముందు అతను ఏం చేశాడు తెలుసా, పై హైకోర్టుకు అప్లై చేసుకుంటే అక్కడిని మార్చి అక్కడ ఎవరు ఉంటారో తెలుసా, రోమ్లో కైసర్ ఉంటాడు. కనుక చివరిసారిగా ఆ కైసరికి నేను సువార్త చెప్పి చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నాడండి పౌలు గారు. కానీ పౌలుని అనేక సార్లు చంపుదామని ప్రయత్నిస్తే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఎందుకో తెలుసా, నేను క్రైస్తవులకు సువార్త ప్రకటించిన తర్వాత నేను చచ్చిపోవటం దేవుడి చిత్తమని తను తలంచాడు. ఓడ ప్రయాణంలో ఓడ బద్దలైపోయింది, ఆయన తన సేఫ్ సైడ్కి వచ్చాడు. మెలేతు దీవులోకి వచ్చి ఒక సర్పం ఆయన కలిసింది, అయినా ఆయన సేఫ్ సైడ్లో ఉన్నాడు. ఎందుకు తను బ్రతికించుకుంటూ వచ్చాడు తెలుసండి? ఎందుకు ఆ స్థితికి వచ్చాడు తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడంటే, నేను చేయాల్సిన పని ఉంది ఏంటో తెలుసా, చివరిసారి ఒకసారి కలుసుకున్నాడు కైసర్ని. ఆ కైసరిని కలుసుకోవటంతోనే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకం అని 2 మాటలు చెప్పారికే ఎట్లా చంపారు తెలుసు పౌలు గారిని? మనిషినంట గుంత తీసి
ఆ గొంతులో ఒక ఆయన, ఒక చరిత్రకారుడు చెప్పింది ఏంటంటే, చాలా రకాలుగా చెప్పారు. ఇది కూడా ఆయన్ని గుంత తీసి తలకాయ వరకు పైన పెడితే ఆ కత్తి ఇంత పొడుగుతో కోట్ ఒక్క దెబ్బకి తలకాయ ఎగిరి ఎక్కడో పడాల. అలా పౌలు గారి తలను అలా నరిగితేనంట, అది ఎగిరి చాడ పడితేనంట ఆ తలకాయ కూడా మాట్లాడుతూ వచ్చిందంట, ప్రభువుని నమ్ముకో అన్నట్లుగా మాట్లాడింది. అంత తీవ్రత అయిన రక్తంలో ప్రవహించిందంటండి సువార్త. ఈరోజున దయచేసి నేను చెప్తున్నాను, సువార్త నిమిత్తము ప్రాణం తెగించాడండి. ఎవరి కోసం అండి భారం? ఎవరి కోసం అండి? ఆయన కోసం కాదండి. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు, బ్రతికితే నీకు మేలయ్యా, చచ్చిపోతే నాకు మేలయ్యా. బ్రతికాననుకో నేను నీ కోసమే బ్రతుకుతా, నిన్ను గురించి ప్రకటించడానికి బ్రతుకుతా. నేను ఒకవేళ చచ్చిపోయాను అనుకో, నేను నిత్య విశ్రాంతిలో ఉంటానయ్యా. ఇది ఆ మాట యొక్క ఉద్దేశం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ బాధలు, రోగాలు, ఇబ్బందులు, ఆర్థిక లేని, ఉన్న పరిస్థితి లేని ఈ సిచ్యువేషన్స్ అన్నీ అసలు నేను వెళ్ళిపోతే నేను నిత్య విశ్రాంతిలో ఉంటా, ప్రశాంతంగా నేను రెస్ట్ తీసుకుంటా. ఒకవేళ పొరపాటు నేను బ్రతికానా, ఇంకొకరికి ఈ వాక్యం చెప్పకుండా నేను ఉండలేను. అదే ఒకసారి గంగుపల్లి ప్రాంతంలో కూడా నన్ను ఒక బ్రదరు కొట్టాడు. ఆడ కొట్టినప్పుడు నేను అబ్బాయికి, అన్న ఇంకొకసారి అబ్బాయి పటపట ఇక్కడ కొట్టినప్పుడు అంతే వారం రోజులండి, ఇక మనిషిని కూడా లెగవలేదు నేను. బాగా వాపు వచ్చేసి, ఎవడి గురించి నన్ను చెప్పేది ఇక్కడ, యేసుప్రభు మాదిగోల దేవుడి గురించి, మాలోల దేవుడి గురించి అని మాకు చెప్పేది. గయ్యిని లెగిసాడండి. చెబితే అతను కొట్టిన తర్వాత సైకిల్, అప్పుడు నాకు సైకిల్ ఉండేది, ఆ సైకిల్ తీసుకెళ్ళి దాని టైర్కి వచ్చి ఇసిరి మొలకంపల్లో పడేసి చాలా ఇబ్బంది పాలు చేశారు. మరలా అతను చొక్కా పట్టుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను చెప్పాను, అన్న నేను ఒక మాట చెప్తున్నా వినండి, మీరు నన్ను నిజం చేయండి అంటే నన్ను చంపేయండి. నేను ఇదే చెప్పాను, ఇన్ఫ్యాక్ట్గా ధైర్యంగా నేను ఈ ముందు నుంచి చెప్తున్నాను, మీరు నన్ను చంపేయండి. నన్ను ఎట్లా కొట్టాలంటే మీరు మరలా నేను తిరిగి లేగకూడదు, నేను ఒకవేళ నేను బ్రతికానా మరలా మీ ఊరికి వచ్చి సువార్త చెప్తాను. నేను ఇదే మాట చెప్పాను. ఒకవేళ పొరపాటు నేను బ్రతికానా మీరు నన్ను కొట్టండి. ఎట్లా కొట్టండి అంటే నా ప్రాణం పోవాలి. ఒకవేళ పొరపాటు నేను బ్రతికానా మరలా మీ ఊరికి వచ్చి నేను సువార్త చెప్తా. దేనికోసం అండి ఇది? మరలా వెళ్ళాం అక్కడికి, సువార్త చెప్పాం. నిజంగా దయచేసి చెప్తున్నా, ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? నన్ను కొట్టిన అబ్బాయి ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదండి గొప్ప కార్యాలంటే. అసలు అబ్బాయి హైదరాబాదు జాబ్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు నిజంగా అక్కడున్న పరిస్థితులను బట్టి ప్రభువు కాడికి వెళ్ళటం, అబ్బాయి ప్రభువుని తెలుసుకోవటం, ఎస్ఐయా నీ ప్రజెన్స్ ఎంత గొప్పదయ్యా అనుకున్నాను నేను. లాస్ట్ వన్ ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. శత్రువుతో ప్రాణం తెగించిన దావీదు, పాపము ఖండించుటలో ప్రాణము తెగించిన బాప్తిస్మిచ్చి యోహాను, తన జాతి ప్రజల రక్షణ కొరకు ప్రాణం తెగించిన ఎస్తేరు, సువార్త నిమిత్తం ప్రాణం తెగించిన పౌలు. లాస్ట్ వన్, తెగించి యేసు దేహమును అడిగిన అరిమత యోసేపు. అసలు ఈ మాట చదివినప్పుడైతే నాకైతే ఒళ్ళు గగ్గురు పొడిచిందండి. అసలు ఎంత ధైర్యం అసలు ఈ అరిమత యోసేపుకి. అసలు ఈ అరిమత యోసేపుకి ఎంత ధైర్యం. ఇతనికి సపోర్టెడ్గా నిలబడిన వ్యక్తి ఎవరంటే నికోదేము. ఈ నికోదేము అరిమత యోసేపు ధైర్యంగా పిలాతు కాడికి వెళ్ళి నాకు యేసుదేహం కావాలంటారండి వీళ్ళు. ఎందుకో తెలుసా? టైం దాటిందంటే ఇక శవాన్ని అప్పగించరు, ఇంక అక్కడే ఉండాలి శవం అంతా రాత్రి అంతా. టైం ఓవర్ అయిపోయిందంటే, జాము దాటిందంటే ఆయన రాత్రి అంతా చీకట్లో అక్కడే అల్లాడిపోతూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అరిమత యోసేపు కానీ ఈ నికోదేము కానీ వీళ్ళు రహస్య క్రైస్తవులండి. యేసు ప్రభుని కలవటానికి ఎప్పుడు వచ్చాడండి నికోదేము? పగలొచ్చాడా రాత్రి వచ్చాడా? యోహాను సువార్త 3వ అధ్యాయం ఎప్పుడు వచ్చాడు? పగల నైటా? రాత్రి వేళ వచ్చాడు. ఎందుకో తెలుసా? పగలొస్తే నన్ను గుర్తుపడతారు, నేను అసలుకే యూదులకు అధికారిని, నేను ఒక పరిసయ్యుణ్ణి, నన్ను అంతా ఐడెంటిఫై చేసి ఏమన్నా చేస్తారేమో. అందుకని ఆయన ఏం చేశాడు కదా, ఎవ్వరూ లేని టైంలో అందరూ నిద్రపోతాం సార్, అర్ధరాత్రి వేళ యేసు ప్రభు కాడికి వచ్చి, నువ్వు చేస్తున్న సూచక్రియలను చూస్తుంటే నువ్వు నిజంగా పైన నుంచి వచ్చింది వాడు అని నేను అనుకుంటున్నానయ్యా.
నువ్వు మామూలుడి కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తెలుసు, నువ్వు పైన నుంచి వచ్చావు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రం ఈ అద్భుతాలు చేయగలడు అని చెప్పిన తర్వాత, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అప్పుడు అతను అడిగినప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను రక్షింపకుంటే అతడు నా రాజ్యంలో ప్రవేశింపడు. ఎంత క్లియర్ స్టేట్మెంట్ అక్కడ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, అరిమత యోసేపుని గురించి కొన్ని మాటలు. మీరు మార్కు సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇంగ్లీష్లో కూడా చక్కని మాట. జోసెఫ్ ఆఫ్ అరిమతై హూ డెస్పర్ట్లీ ఆస్కడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్. నిజంగా దేవుని కొరకు తెగించి యేసు దేహమును అడిగిన అరిమతాయి యోసేపు. మార్కు సువార్త 15వ అధ్యాయం. తీసారా? నలభై నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి, సీక్వెన్స్గా మాటలు మనం ఆలోచిద్దాం. వారిలో మగ్దలేని మరియయు, మరొకరు చదవండి అయ్యా, మరియయు, వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు అనగా సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి, ప్లీజ్ యువర్ అండర్స్టాండింగ్, ఏం చేశాడండి ఆయన? తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తమకిమ్మని అడిగాను. అసలు ఏంటో తెలుసా, అడిగారు అనుకో, నీకు ఆయనకి ఏం సంబంధం అని ఆయన మీద లింక్ కట్టి ఆయన కూడా లోపల పడేయచ్చు. అసలు నీకు ఆయనకి ఏం సంబంధాలు ఉన్నాయని ఆయన కూడా తీసుకెళ్ళి ఏం చేయొచ్చు? చెరకప్పగించవచ్చు, జైల్లో పెట్టవచ్చు, లేదా ఆయన్ని కూడా మరణానికి అప్పగించవచ్చు. నువ్వేనా మీడియేటర్గా ఉండి వెనకాల అంతా నడిపించిందని అడగచ్చు. కానీ ఏదైతే అదైంది. నన్ను చంపారు కానీ యేసు దేహాన్ని మటుకు సిలువ మీద ఉన్నవ్వటానికి వీల్లేదు. ధైర్యంగా పిలాతు ముందుకెళ్ళి నాకు యేసు దేహాన్ని అని అడిగినప్పుడు పిలాతు ఏం చేశాడండి? పర్మిషన్ గ్రాంటెడ్ చేశాడు. ఎంత అద్భుతమైన సంగతో. కనుక తనకు తెలుసు, నేను ఒకవేళ చేస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. తర్వాత ఇంకా ఆయన కిందకు దించటం, దించిన తర్వాత ఏం జరిగిద్దండి? పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయానని తన నడిగను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపు ఏం చేశాడండి? ఆ శవమును అప్పగించెను. యోసేపుకు అప్పగించను. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, యేసు ప్రభు చనిపోతేనండి ఆయన బూడ్చిపెట్టడానికి 6 అడుగుల స్థలం లేదండి. అసలు 6 అడుగుల స్థలం లేకపోతే అరిమత యోసేపు సమాధిలో పెట్టారండి. ఆయన తీసుకెళ్ళి బతికున్నప్పుడే వాళ్ళు సమాధులు కట్టుకుంటారు. అయితే ఆయన సమాధిని ఆయనకి ఏం చేశాడండి? ఇచ్చేశాడు. ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, అసలు చూడండి అండి ఎంత సీక్వెన్స్ అంటే, ఈ భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సర్వాన్ని తన మహత్తుగల మాటతో నిర్మించిన అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంట, ఆయన తల్లి ఆయన జన్మించడానికి కనీసం సత్రంలో స్థలం లేకపోతే ఆయన నేడబెట్టారండి. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇట్స్ సెకండ్ వన్. రెండవది, ఆయన జీవించే ఈ 33.5 సంవత్సరాల్లో ఒక మాట అన్నాడు, ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదన్నాడు. ఇట్స్ థర్డ్ వన్. 3వ స్టెప్ కాడికి వచ్చేటికి ఆయన అన్నాడు, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పెట్టడానికి 6 అడుగులకు స్థలం లేకపోతే అరిమత యోసేపు సమాధిలో పెట్టాల్సి వచ్చింది ఆయన తీసుకెళ్ళి. అసలు ప్రభు దేహాన్ని అడగటానికి ఎంత తెగబడ్డాడంటే అరిమత యోసేపు మామూలు విషయం కాదండి. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువు కోసం తెగించే క్రైస్తవులుగా మనం లేకపోతే,
మన భక్తి పరిపూర్ణం అవ్వలేదండి. ఆ పరిపూర్ణ దశలోకి మనం వెళ్ళలేము. కొన్నిసార్లు మనకి ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన మీద నిందలు మోపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మన జీవితం ఇబ్బందులకు గురవుతుంది. కొన్నిసార్లు మన జీవితం అవమానాలకు గురవుతుంది. కొన్నిసార్లు మన జీవితం రకరకాలైన సిచ్యువేషన్స్కి మనం అప్పగించబడాల్సి వచ్చింది. అందుకే దయచేసి నేను చెప్తున్నాను, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనందరం ప్రభువు కోసం తెగించి ఈ శేష జీవితాన్ని ఆయనకు సమర్పించే వారిగా ఉండాలండి. ఇంకా నేను లాస్ట్లో ఒక మాట చెప్పాలనుకున్నాను, మన సమయాభావాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఏంటంటే నిజంగా మాట కూడా టైప్ చేయడానికి కూడా ఇష్టపడాల. ప్రభు కొరకు తన ప్రాణాలను సైతం తెగించిన మిషనరీలను గురించి కూడా మీతో చెప్పాలనుకున్నాను అసలు వాస్తవానికి. దయచేసి మన భారతదేశంలో గొప్ప పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు విలియం కేరీ తన ప్రాణాన్ని ఏం చేశాడండి? తెగించాడు. ఆయన తెగించాడు. ఆయన తెగించాడు కాబట్టి ఈరోజు నీ బైబిల్ మన చేతుల్లో ఉంది. ఆయన తెగించాడు కాబట్టి ఈ రోజున చాలామంది సహోదరులు కూడా బైబిల్ చదువుతున్నారు. ప్రతి నిమ్న జాతికి సంబంధించిన వాడు బైబిల్ చదువుతున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తిని ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడండి ఆయనలో ఉన్న సమర్పణ. చివరికి ఆయన ఎంత ఘోరాతి ఘోరంగా ఇది అవ్వాల్సి వచ్చిందో. తన భార్య పిచ్చిదైపోయిందండి. తన పిల్లలు చచ్చిపోయారండి. ఎందుకండి? భారతదేశానికి అడుగుపెట్టిన విలియం కేరీ, నేను చెప్తున్నాను, మరలా ఎన్నడూ ఇంగ్లాండ్ దేశానికి ఆయన అడుగు పెట్టలేదంటండి. అడుగు పెట్టడం ఇంక అక్కడే ఉండిపోయాడు ఆయన. మరలా స్వదేశానికి వెళ్ళి విజిట్ చేద్దామని కూడా అనుకోలేదంటండి. మీరు కలకత్తాకి వెళ్తే విలియం కేరీ గారి యొక్క సమాధి కనపడుతుంది. ఆడ రాయబడ్డ ఒక మాట ఏంటో తెలుసా? నిష్ప్రయోజకమైన బలహీన దాసుడు చేయవలసినంత సేవ చేయలేకపోయాడు, ఒక మట్టి పురుగు వంటి వాడని రాశాడండి. అసలు 25 భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన గొప్ప దైవజనుడు అండి. కొత్త నిబంధనలు 39 భాషల్లోకి దగ్గరగా అనుమతించిన వాడండి ఆయన. అంత మాత్రమే కాదు, ఈ రోజున రైలు ఇంజన్ని మన దేశానికి తీసుకొచ్చిన వాడైనా, ఈ రోజున స్కూల్స్ పెట్టినవాడైనా, సతీ సాగమనాన్ని అంతమొందించిన వాడైనా, ఈ రోజున హాస్పిటల్స్, బ్యాంకు, పెన్ను, చొక్కా ఇవన్నీ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ద గ్రేట్ మిషనరీ విలియం కేరీ. ఆయన అండి ప్రతి స్త్రీ చదవాలని నిజంగా స్త్రీల కోసమే స్కూళ్ళు కట్టించాడండి ఆయన. ఎవరో తెలుసా? విలియం కేరీ. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే షావుకారులు పద్దుగులు పని చేయించుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళా మోసం చేసి జీవితకాలం వాళ్ళ దగ్గర ఊడిగం చేయించుకోవడం. అంటే వీళ్ళకి ఎట్లా కాదు, వీళ్ళకి బ్యాంకుని తీసుకురావాలి ఇండియాకి అనుకొని మన బ్యాంకుని ఇండియాకి తీసుకొచ్చిన వాడు ఎవరు తెలుసు? విలియం కేరీ గారు. తన ప్రయాణంలో, తన జీవిత పోరాటంలో ఎన్నో త్యాగాలను చేసిన వాడండి. అందుకే ఈ రోజున మనం ఇలా సురక్షితంగా కూర్చొని ఇలా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. దయచేసి నేను చెప్తున్నాను, పరిస్థితి ప్రభువు కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చే ఖచ్చితంగా మీరు దేవుని కోసం తెగబడైనా సరే మీరు ప్రభు పక్షాన్ని నిలబడాలా. ఏటినైనా తెంచుకొని మీరు ప్రభు కోసం నిలబడ్డప్పుడు ప్రభు ప్రజెన్స్ ఎల్లకాలం మీతో ఉంటుంది. మీరు నా కొరకు నిలబడండి, నేను మీకోసం నిలబడతాను. అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? నా యందు మీరును, మీ యందు నేను నిలబడితే మీరు ఫలిస్తారని అక్కడ మీరు బహుగా ఫలిస్తారు. అలాంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రభువు మీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా అలాంటి ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలని నా కొరకు నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ పాదాల కాడికి వచ్చి